వ్యాపారంతో పాటు సామాజిక సేవ కూడా ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. టౌన్ కొత్త రోడ్లో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. తమ సంస్థ వార్షిక వేడుకల్లో భాగంగా ఛత్రపతి శివాజీ స్వచ్ఛంద రక్త సేవా కేంద్రం సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని నిర్వాహకులు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అలాగే ఒక 50 మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి చేసాం. అలాగే ఒక 500 నుండి 700 మందికి భోజనాలు ఏర్పాటు కూడా చేసాం. అలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ ఒక్క సంవత్సరం కాకుండా దేవుడిదేవలా మేము ముందుకెళ్తూనే ఉన్నాం. ఇలాగా ఈ సపోర్టు ఈ కారణం మా మమ్మీ డాడీ వల్ల మాకు వచ్చింది. ఇంతమంది స్వచ్ఛంగా బ్లడ్ ఇవ్వడం మాటలు కాదు. నాకు ఒక్క మాట చెప్పగలనే 50 మంది 60 మంది ఉదయం నుండి నా దగ్గర ఉండి చేస్తున్న అందరికీ థ్యాంక్స్ వెరీ మచ్. అందరికీ మా బాయ్స్ అందరికీ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకెళ్తున్నారని కోరుకుంటూ 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ముందుగా ఆ జిమ్ నడుపుతున్న మధుకి కంగ్రాచులేషన్స్. అతను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టి అదేవిధంగా అన్నదానం పెట్టి ఈ యానివర్సరీ రోజున అందరిలో ఒక స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా అసలు యువతకి ఏదైతే వ్యాయామం ఎంత అవసరమో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎంత మంచిదో అనేది తెలుసుకోవడానికి ఇలాంటి జిమ్స్కి రావడం అనేది చాలా అవసరం. దానివల్ల శారీరకంగా కానీ అదేవిధంగా మానసికంగా కూడా పిల్లలు చాలా మంచిగా ఎదుగుతారు. అదేవిధంగా ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారో ఆటోమేటిక్గా సిగరెట్టు, మందు, ఇతర ఏదైనా మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉంటారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేని బిజినెస్ ఏది కూడా పైకి రాదు. అలాగే ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండు రైల్స్ లాంటివి అన్నమాట. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇతను మూడవది కూడా నా మాట చేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రజల సేవ. చూడండి, ఎవరైనా సరే వచ్చిన డబ్బు దాచుకుందాం అనుకుంటారు. ఎలా కాదు, ఒక 1000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం కూడా. యానివర్సరీ నాడు అన్నదానం 1000 మందికి. తర్వాత బ్లడ్ క్యాంప్స్. అంటే ఇవన్నీ అతనికి ఉండే గొప్పతనాన్ని చాటుతా ఉందన్నమాట. చాలా మెచ్చుకుంటా ఉన్నాను. త్వరలోనే ఒకటిని చెప్తాను ఏంటంటే, చేయి మధు, కానీ ఎక్కువ డబ్బులు మాత్రం ఖర్చు చేయకు. ఈరోజు మన కష్టాలు ఉండేవాడు ఎవరు కూడా మనం తిరిగి చూడరు.